యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలిగినగాక. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవక్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆత్మీయత, విశ్వాసము, సాక్ష్యము, ప్రార్థన జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉండాలే కానీ క్రీస్తును ఒప్పుకోవడానికి సిగ్గుపడే వ్యక్తిలా జీవించకూడదు. ఈ యొక్క యవన ప్రాయంలో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, దేవుని మెప్పును పొందుకో. నీ యొక్క జీవితంలో పరిశుద్ధత అనేది ఏమాత్రం తగ్గిపోకుండా చూసుకో. యథార్థంగానూ పరిశుద్ధంగానూ మృదువైన మాటలతోనూ నువ్వు మాట్లాడినట్లయితే ఇంత పద్ధతిగా ఉన్న వ్యక్తిలా నేను జీవించాలి అని నిన్ను చూసిన వారు ఇతరులు ప్రభావితం కావాలి. ఆ విధంగా నిన్ను నీవు సరిదిద్దుకోవాలి. ప్రత్యేకంగా యవన బిడ్డలకు వస్త్రధారణ ముఖ్యము. వస్త్రధారణ ఏమాత్రము ఇతరులను పాపపు అంటే అపవిత్రత చూపులకు పురిగొల్పే విధంగా నీ వస్త్రధారణ ఏమాత్రం ఉండకూడదు. ఎందుకంటే నీవు ప్రత్యేకింపబడిన వ్యక్తివి, దేవుని కుమార్తెవి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇతరులు నిన్ను చూసి చూపు తిప్పుకోలేనంత విధంగా ఇతరుల యొక్క హృదయాన్ని రెప్పించే విధంగా నీవు ఉన్నట్లయితే ఆ పాపము నీకే చేరుతుంది. పరిశుద్ధ జీవితాన్ని జీవించు, పరిశుద్ధంగా నిండుగా వస్త్రాన్ని ధరించు, దేవుని మెప్పును పొందుకుందు. ఈమె క్రీస్తు కుమార్తె. అందుకే ఈమె యొక్క నడవడిక, మాటలు, చూపులు, క్రియలు, ఆలోచనలు అన్నీ ఇంత పవిత్రంగా ఉన్నది అని నిన్ను చూసి దేవుని మహిమపరిచే విధంగా నీవు జీవించి చూపించాలి. అప్పుడే నీవు దేవుని ఆకర్షించేదవు. నీవు నీ యొక్క వస్త్రధారణ, నీ జీవితము అన్నీ కూడా దేవుని మెప్పును పొందుకొని దేవుని ఆకర్షించే విధంగా ఉండాలే తప్ప లోకానుసారంగా కలిసిపోయి లోకపు మనుషులు నిన్ను చూసి ఆకర్షించే విధంగా ఉండకుండా నిన్ను నీవు సరిదిద్దుకో. అపవిత్రతలో జీవించకు. ఒకవేళ ఇంతవరకు నువ్వు అలాంటి వాటిలో నీవు జీవించినట్లయితే దయచేసి దేవుని పేరట నేను కోరుచున్నాను, నా ప్రియ కుమార్తె, ఈ యొక్క వస్త్రధారణ మార్చుకో. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. ఇది తప్పిదమని తెలుసుకో. ఇది ఏదో క్రొత్త ట్రెండ్ అని, ఈ విధంగా నేను జీవిస్తాను, నా ఇష్టము, నా శరీరము, నా దుస్తులు ఎలాగైనా నేను ధరించడానికి నాకు స్వాతంత్రం ఉన్నది అని అనుకొని నీవు పాపపు కార్యములు జీవించకు. దేవుని శిక్షను పొందుకుంటూ నీవు మాత్రము చెడిపోవడం కాదు, కానీ ఇతరులు కూడా చెడిపోయే విధంగా నువ్వే వారికి దారి చూపిస్తున్నావు. ఎటువంటి అలవాట్లు నీకున్నట్లయితే దయతో కోరుచున్నాను నా బిడ్డ, మార్చుకో, పరిశుద్ధంగా జీవించు, దేవుని మెప్పును పొందుకొందువు. ఇతరులు బహు దీవెనకరంగాను ఉండాలి అంటే, నీవు ఇతరులకు మాదిరికరంగా ఉండాలంటే నీ యొక్క ప్రవర్తన పరిశుద్ధంగా ఉండే తీరాలి. ఇతరులు ప్రభావితం చేసే జీవితం కొరకు నేడే ప్రార్థించు, ముఖ్యంగా ప్రయత్నించు. అప్పుడు నీవనుకున్నది తప్పక సాధిస్తావు. గొప్ప బిడ్డగా నీవు ఆశీర్వదింపబడుదు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.